టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి ఈ మధ్యకాలంలో గురుగారు కొత్త ఇల్లు కొనుక్కుంటున్నాం, వాస్తు చూసేటువంటి విధానం కానీ పరీక్షించేటువంటి విధానాలు కానీ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంటారు. ఒకటి గమనించాలి, చిన్న విషయం. ధర్మంలో ఏదైనా ఒక వస్తువు కొనాలనుకోవడం యోగం, దాన్ని కట్టిన తర్వాత దాంట్లో మనం ఉండగలిగితే భోగం. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాననే సంకల్పం నీలో రావడం మొదటి మెట్టు ధర్మం. కాబట్టి నీకు ఎక్కడో యోగం ఉన్నదని అర్థం. వచ్చినటువంటి యోగాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. మూఢనమ్మకాలకు పోయి ఇది ఎలాగా అది అలాగా అనుకుంటే చేయగలిగేటువంటి చేతిదాకా అందొచ్చినటువంటి యోగాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటాం. అందుకని ఎప్పుడైనా నీకు మనకు మన జీవితంలో ఇల్లు కట్టాలని ఒక సంకల్పం కానీ అక్కడ వచ్చింది అని అంటే అక్కడికి వెళ్ళగానే నీ మనస్సు సంకల్పం ఎలా ఉంటుంది అని అంటే ఏ విధమైనటువంటి అక్కడ గొడవలు జరగడం లేదు. అది ఆ సంకల్పం చేసిన తర్వాత నీకు ఎవరితోటి వైరాలు రావడం లేదు. ఏదో జరగాల్సిన పనులు ముందుకు వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ధనం చేతికి అందింది, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా శుభకార్యం కౌరు వచ్చింది. ఇలాంటి విధానాలు ఏదన్నా నీ జీవితంలో జరిగాయని అనుకోండి, ఎలాంటి వాస్తువులు పరీక్షలు అవసరం లేదు, చక్కగా ఎంపిక చేసుకోవచ్చు. నీ విధానం ప్రకారము నీకు అనుకూలంగా ఉండేటువంటి కొలతల ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో వాస్తు పురుషుడు అనుగ్రహం ప్రకారం చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి మనము ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నా, స్థలం కొనుక్కోవాలని అనుకున్నా ఆ ప్రదేశంలో కాసేపు కూర్చుని రండి. కూర్చుని ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేయగలిగే శక్తి మన దగ్గర ఉండగలిగితే అక్కడ విపరీతమైనటువంటి ప్రకంపనలు, నీ మనసుకు ఆందోళనలు ఇవన్నీ కూడా నీ మనసుకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే శుభకార్యము, ఆనందము, యోగానికి మనం పరిగెడుతూ ఉన్నప్పుడు మన మనసు చాలా ఆనందపడుతుంటుంది. ఆ ఆనంద సమయంలోనే మన మనసుకు తెలియకుండానే ఒక ఆత్మ సంకల్పం కలుగుతుంది. ఇదేంటి ఇక్కడికి వెళ్ళగానే మనసంతా అదోలా ఉంది, ఇక్కడికి వెళ్ళగానే చాలా బాగుంది అని మన మనసుకు చెబుతుంటుంది. ఇదంతా ఎవరు చెబుతారు? ప్రకృతి చెబుతుంది. కాబట్టి ఈ అనంత విశ్వంలోనే, ఈ ప్రకృతిలోనే, ఈ సమస్త భూమండలంలోనే మీ ఇల్లైనా, మా ఇల్లైనా, స్థలాలైనా అన్నీ అక్కడే ఉన్నాయి. వెళ్ళే స్థలాన్ని బట్టి, అక్కడ కూర్చునే విధానాన్ని బట్టి, మనం పీల్చేటువంటి గాలిని బట్టి అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ మన దేహానికి తెలుస్తాయి. కాబట్టి ఎక్కడైతే నీకు ఆనందకరమైనటువంటి ప్రయాణం నీకు అనిపిస్తుందో ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ తప్పనిసరిగా తీసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహము లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.